1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదన్నా మంచి కథ చెప్తారా? చెప్తా. పూర్వం అట ఛత్రపురం అని ఒక రాజ్యం ఉంది. ఆ రాజుగారికి శుభాంగుడని వాళ్ళ చక్కటి కుమారుడు ఉండేవాడట. రాజుగారు భలే బలశాలి, చాలా శౌర్య ప్రతాపాలు ఉన్నవాడు. ఈ శుభాంగుడు ఏమిటో చిన్నప్పటి నుంచి పిరికి పంది, ఏను ఘీంకరించిన బేరమని నడిచేవాడు. రోజున కుక్క ఎదురుపడినా భయపడేవాడు. కాస్త కొంచెం పెద్ద ఎదిగాక వేటలకి వాటికి వెళ్ళి చిరుతపులు ఎదురైతే భయపడిపోయేవాడు. ఊరందరికీ తెలిసిపోయింది అబ్బాయి కొంచెం పిరిగ్గా ఉంటాడని. ఆ పెద్ద అయితే తగ్గుతుంది, అట్లా ఇట్లా అని రాజభవనంలో మాట్లాడేవారు. క్రమంగా అబ్బాయి పెరిగాడు, ఒడ్డు పొడుగు బ్రహ్మాండంగా పెరిగాడు. జిమ్ము గిమ్ము చేసి చక్కగా భారీగా కనపడేవాడు. వాడిని చూసి వీడు ఏది చేయలేని వాడు, పిరికివాడు అలా అనిపించేది కదా ఆ అబ్బాయిని చూస్తే. బాగుండేవాడు. అయితే ఏమైంది, వాళ్ళ ఊరి మీద బందిపోట్లు పడ్డారట, ఛత్రపురం మీద. అప్పట్లో ఏం చేసేవాళ్ళు ఈ బందిపోట్లు వాళ్ళు కొన్ని రాజ్యాలకి నడుములో ఉన్న అడవుల్లో ఉండి ఒకడోసారి ఆ రాజ్యానికి ఓసారి ఈ రాజ్యానికి అట్లా బందిపోటు వేడిసేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. గుంపులు గుంపులుగా వెళ్ళి పిండారీలని వాళ్ళని చెప్పేవాళ్ళు కదా, అట్లా పడిపోయి ఊళ్ళకు ఊళ్ళు దోచేసేవాళ్ళు. ఇట్లా ఈ బందిపోటు దండు ఛత్రపురం మీదకి వచ్చింది. వచ్చేసరికల్లా ఆ రాజుగారు అన్నాడు కొడుకుని, బాబు వెళ్ళి వాళ్ళని నడిచి రావాలి నువ్వు అనేసరికల్లా, ఇవన్నీ నాతోని కాదు, నేను చేయను అన్నట్టు. నేను చేయలేను, నాకేమైనా దెబ్బలు తగిలితే, అయ్యో నాకేమైనా అయితే నేను వెళ్ళను, నాకు భయం. అలాంటివన్నీ కొట్లాట్లు గిట్లాట్లు నా వల్ల కాదు. ఇక్కడ కూర్చుని ఏమైనా చేయమంటే చేస్తా. కూర్చుని చేసేదేముంది, రాచరికం. రాచరికం అంటే కూర్చుని చేసేదే కాదు కదా, అది ఉంది కానీ అదే కాదు. ఇట అవసరం వచ్చినప్పుడు వాడు వెళ్ళాలి కదా. ఇక కత్తులు లేవు, కటారు లేవు. ఇక రాజుగారే విసుగుబుట్టి తానే వెళ్ళి స్వయంగా 50-60 ఏళ్ల వాడు ఆ బందిపోట్ల మీద పడి బాగా గందరగోళం చేసి తరిమి కొట్టాడు. కవచం శస్త్రాణం అన్నీ ధరించి. ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది ఇతను వెళ్ళలేదు. తిరగబడి వెళ్ళిన వాడు రాజే గాని యువరాజు కాదు. ఈయన చూస్తే 6.5 అడుగులు పొడుగు, ప్రభాస్ గారిని పక్కన పెట్టేటట్టుగా ఉండేవాడు. ఏమిటి జనాలంతా అనేవాళ్ళు, ఇంతున్నాడు ఎందుకు, విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి ఇలాగే అనేవాళ్ళు, అని పిరికి పంది అనేవాళ్ళు. అందరూ ఇవే మాటలు. ఎక్కడికైనా వెళ్ళంగానే వాళ్ళంతా కత్తులు కటార్లు స్థానబెట్టటాలు మాట్లాడుకునే వాళ్ళు. ఈ అబ్బాయిని చూడగానే వాళ్ళు మాటలు మానేసేవాళ్ళు. ఆ ఫలానా యుద్ధంలో రాజుగారి ముత్తాత గారు ఏం చేశారో చెప్పుకునేవాళ్ళు. వీడు చూస్తే ఆ మాటలు ఆగిపోయేవి. రాజుగారు వేటకెళ్ళినప్పుడు 3 పులుల్ని ఒకే చేత్తో ఒక్క గుద్దుకి, ఒక్కొక్క పులిని చొప్పున 3 గుద్దులకి 3 పులుల్ని చంపేశాడు అని చెప్పుకునేవాళ్ళు. వీడేం చేస్తాడు, వీడు పిల్లి మీదకి పరిగెత్తుకొచ్చినా భయమే వీడికి. దాంతో ఒక వెటకారానికి గురైపోయాడు. అతనికి ఇంకా ఊళ్ళో ఉండబుద్ధి కాల. ఎక్కడికైనా వెళ్దామనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి బాగా ఆలోచించి ఒకనాడు గుర్రపు స్వారీ అవి వచ్చు, మరి అసలు రాపోవటం కాదు, వచ్చు. చిన్న చిన్న కత్తి యుద్ధాలు అవి కూడా నేర్చుకున్నాడు. కాకపోతే రాజకుమారుడికి నేర్పించేటప్పుడు వాడికి దెబ్బ తగలకుండా చూసుకుంటారు కదా. సరే ఏం చేశాడు, ఏదో కాస్త డబ్బులు తీసుకుని ఒక గుర్రపుశాల నుంచి ఒక గుర్రాన్ని తీసి గుర్రం ఎక్కెళ్ళిపోయాడు. అస్తగిరి ఆ ఊరి పేరు. అస్తగిరి అని ఒక ఊరికి వెళ్ళాడు. ఆ అస్తగిరి రాజుగారికి 3-4 కుమారులుండి విద్యుల్లత అని ఒక చక్కటి కూతురుంది. ఆ కూతురు మేడ మీద నిలబడి చూస్తుంటే ఈ గుర్రం మీద పెద్ద పొడుగాటి శౌర్యపరాక్రమాలు ఉట్టిపడుతున్న కుర్రాన్ని చూసేసరికల్లా ఆవిడకి ఎంతో నచ్చాడు. మన ఊరి వాడు కాదు, ఈ బట్టలు మన ఊరివి కాదు, ఆ గుర్రం మన ఊరిది కాదు. ఎవరు ఏమిటి అన్నీ కనుక్కున్నారు. కనుక్కుంటే ఇతను ఛత్రపురం తాలూకు యువరాజని, దేశాటనకు వచ్చాడని తెలుసుకున్నారు. తెలుసుకుంటే వాళ్ళ నాన్నగారికి చెప్పింది, అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని. ఆ రోజుల్లో ఆడపిల్లల ప్రిఫరెన్స్ చాలా ఎక్కువ ఉండేది. ఏమనాలి, వాళ్ళ సెలక్షన్ మీద జనాలకు నమ్మకం ఉండేది. రాజుగారు ఏం చేశాడు, ఏముందిలే ఏదో ఒకనాడు పెళ్లి చేసి పంపేదే పిల్ల. అబ్బాయి ఆను పాను కనుక్కున్నారు. ఈ లోపల గూఢచారులు వెళ్ళి కనుక్కొచ్చారు, ఛత్రపురం తాలూకు యువరాజే, ఈ పటం ఏందే, ఇదిగో ఈ మనిషి ఆ గుర్రం వాళ్ళదే చెప్పుకున్నారు. సరే అక్కడి నుంచి వివాహం చేస్తామన్నారు. చేస్తే చేయండి అన్నాడు. పెళ్లి చేసేశారు. పెళ్లి చేసేస్తే అతను వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. ఏవో కారణాల వల్ల నేను వచ్చేసాను, నేను ఇప్పట్లో వెళ్ళను అన్నాడు. ఎప్పుడో వెళ్తాడు, వెళ్ళినప్పుడు అన్నాడు మన దగ్గర ఉంటాడు అని చెప్పి ఉంచుకున్నారు. రోజులు గడిచినాయి.
ఇప్పుడు ఛత్రపురి మీద పడిన బందిపోటు ఇప్పుడు అస్తగిరి మీద పడింది. ఓహో. పడేసరికల్లా ఈ రాజకుమార్తె ఏమంది, ఈ అబ్బాయి మంచి శౌర్య ప్రతాపశాలిగా కనపడుతున్నాడు కదా, వాడు నడుస్తుంటే వీరత్వం సూరత్వం కారిపోతోంది. అలా ఉన్నాడనమాట. ఇట్లా ఏమనాలి, పరాక్రమవంతుడుగా కనపడే కదలికలు అబ్బాయివి. ఓకే. ఏమంది భర్తని, ఏమండి మరి మీరు వెళ్ళి ఈ బందిపోటు నడిచి రావాలంటే, నాతోటి ఎట్లా అవుతాయి అవన్నీ, నేను చేయను అన్నాడు. ఇప్పుడు తెల్లబోయింది. అదేంటండి అంటే, నాకు భయం, నేను చేయను. అతను నవ్వుతూ అన్నాడేమో అని చూస్తే మొహంలో భయం కనపడుతోంది. అమ్మాయికి ఏం చేయాలో తెలియలే. మా ఆయన ఫలానా రాజ్యానికి యువరాజు, ఇక్కడ చీల్చి చెండాడతాడని అందరికీ చెప్పి ఒక బ్రహ్మాండమైన గుర్రాన్ని, కవచము, టాలు, శిరస్త్రాణము అవన్నీ రెడీ చేయించి గుర్రాన్ని వాకిట్లో పెట్టి మొగుడిని పిలిచింది. వీడేమో నేను రానంటాడు ఈ అబ్బాయి. ఆయనకి ఏం చేయాలో తెలియలే. సరే ఏం చేస్తుంది, తనే ఆ కవచం వేసుకుని ఆ శిరస్త్రాణం వేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి గుర్రం మీద కూర్చుంది. గుర్రం పరిగెత్తింది. యువరాజు గారు, అల్లుడు గారు వెళ్ళాడు అనుకుని ఆయన వెనకాల సిద్ధం చేసిన సైన్యం అంతా పోయింది. ఆ అమ్మాయి మొత్తం బందిపోట్లందరి మీద తిరగబడి చావుచేత కొట్టేసింది. వెనక్కి తిరిగి వచ్చేసింది. తిరిగి వచ్చేస్తుంటే జనాలంతా జై జయధ్వానాలు చేస్తున్నారు, అల్లుడు గారు చాలా వీరోచిత కార్యం చేశాడని. ఈవిడేం చేసింది, శిరస్త్రాణం ఉంది ఇట్లా మొహం మీదకి చెయ్యూపి మళ్ళీ వస్తానని పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసి ఏం చేసింది, ఏమండి నేను అక్కడ పనిచేసి వచ్చేసాను, ఇదిగో ఈ కవచమును ఇది వేసుకోండి, డాలు కత్తి పుచ్చుకోండి అని చెప్పి శిరస్త్రాణం పెట్టకుండా కవచం మాత్రం భర్తకి తొడిగి ఆయన్ని బయటికి తీసుకొచ్చింది. జనాలంతా అల్లుడు గారికి జై అన్నారు, అల్లుడు గారికి జిందాబాద్ అన్నారు, సంతోషించారు. ఈ అబ్బాయి ఏం మాట్లాడలే, మనమేం పని చేయలే, పేరు వచ్చింది వస్తే వచ్చిందిలే అనుకున్నాడు. అయితే రాజుగారికి 3-4 కొడుకులు ఉన్నారు కదా, అందులో ఆఖరి వాడికి ఏమనిపించింది, ఈయన కాదేమో ఈ పని చేసింది, అర్థమైంది, ఏదో ఉంది ఇందులో మతలబని తెలిసింది. పెద్దవాడికి చెప్పాడు, అన్నయ్య బావగారు ఇంత పని చేస్తారనిపించదు, ఆయన వెళ్ళినట్టు అనిపించలే, ఆయన లోపలే ఉన్నట్టున్నాడు, ఇంకోటి ఏదో జరిగింది ఇక్కడ మతలబు అన్నాడు. అనేసరికి పెద్ద ఆయన అన్నాడు, చిచ్చి అట్లా ఎందుకంటావు, చెల్లాయే కవచవాళ్ళు అవి తొడిగి పంపించింది నాకు తెలుసు కదా, అలా ఏం లేదు, నువ్వు ఊరుకోమన్నా. సరిగ్గా 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చారు బందిపోట్లు. ఈ యువరాణి ఏం చేసింది, మళ్ళీ భర్తను బతిమలాడి ఏం లాభం లేదనుకుని తనే పరిగెత్తుకుంటూ మళ్ళీ గుర్రం ఎక్కి మళ్ళీ వెళ్ళొచ్చింది, యుద్ధం చేసి వచ్చింది. అమ్మాయి మంచి గట్టిది, వీటిని కూడా పడతాయి. అతని పర్సనాలిటీ చూసి ప్రతాపవంతుడు అనుకుంది, అమ్మాయి కర్మకి అలాగ అయిపోయింది. ఏం చేస్తుంది, సరే ఏం చేసింది, తిరిగి వచ్చేస్తుంటే ఈ చిన్న రాకుమారుడు ఉన్నాడు కదా ఆఖరివాడు, వాడికి ముందు నుంచే డౌట్ కదా, ఏం చేశాడు, ఈ వాకిట్లోనే నిలబెట్టి ఆ శిరస్త్రాణం తీయకముందే చేతిలో ఉన్న ఒక ఇనప పుల్లతోటి అక్కయ్య కాలికి గాయం చేశాడు. ఈ అమ్మాయి ఆ నెత్తురోడుతూ గబగబా లోపలికి వెళ్ళిపోయి భర్తకి కవచం అన్నీ తగిలించి బల్లెం పెట్టి ఒక పోటు పొడిచింది కాలు మీద. సేమ్ ఆయన లబో అదేబో మన కేకలు పెట్టాడు, ఏడుపు మొహం పడిపోయింది, నెత్తురు చూస్తే ఓర్చుకోలేడు. ఏమంది, ఆయన లేకపోతే మీరు పట్టుపడిపోతారు, జనాలకు కనపడరండి అది. బయటికి వెళ్ళేసరికి కాలు మీద నెత్తురు ఓడుతూ వచ్చాడుగా, చిన్న రాకుమారుడు ఏం అనలేకపోయాడు, తను చేసిందే గాయం. తను ఇందాక చెప్పులుండగా చేశాడు, చెప్పులు తీసాక గాయం పెద్దగా కనపడుతుంది, వాడు ఇంత ఎనపొల్ల పెట్టి పొడితే ఈవిడ బల్లెం పెట్టి పొడిచింది, సరిగ్గా అక్కడే పొడిచింది, తనకి ఎక్కడ తగిలిందో అక్కడ పొడిచింది. ఏం చేయాలో తెలియలే. అలాగే రోజులు గడిచినాయి. ఈ అమ్మాయి పాపం ఆ భర్తతోటి అలాగే ఉండేది, అన్నీ బాగానే ఉన్నాయి, ఇది ఒకటే తలకాయ నొప్పి. కొద్ది రోజులకి ఏమైంది, శత్రురాజులు ఎవరో దండయాత్రకు వచ్చారు. వచ్చేసరికల్లా మళ్ళీ భర్త భార్య ఒక చోట కలిశారు. భార్య చెప్పింది, ఏమండి శత్రువులు వచ్చారు, ఈసారి మీరు యుద్ధానికి వెళ్ళక తప్పదంటే అంటే, అవన్నీ నా వల్ల కాదు, బతుకుంటే బలిసాగు తినచ్చు, నేను మాత్రం ఈ పని చేయను అన్నాడు అతను. అయితే ఇప్పుడు ఇదివరకట్లాగా ఇప్పుడు తప్పించుకోలేమండి, చెడ్డ పేరు, ఓ పని చేద్దాము, మీరేం చేస్తారు, రెడీ అయిపోండి, గుర్రం మీద కూర్చోండి, గుర్రం వెళ్ళిపోతుంది, మీరేం చేస్తారు, ముందుకెళ్ళాక పెద్ద చెరువు ఉంది కదా, నల్ల చెరువు, ఆ పక్కన దాక్కోండి, నేను కొంచెం వెనక్గా బయలుదేరమని చెప్తా సైన్యాలకి, నేను అక్కడికి వచ్చి కలిసి అక్కడి నుంచి నేను వెళ్తా, చెరువు దగ్గర ఉండండి అని చెప్పింది. సరే భర్తకి చక్కగా కవచం వేసేసింది, శిరస్త్రాణం పెట్టింది, కత్తి డాలు విల్లు గిల్లు అన్నీ ఇచ్చింది, తీసుకొచ్చి గుర్రం మీద కూర్చోబెట్టింది. గుర్రం ఎక్కి కూర్చోగానే ఏం చేసింది, ఆ పక్కనున్న చెర్నాకోలు తీసి గుర్రం వెనకాళ్ళ మీద గట్టిగా కొట్టేసరికి ఒక్క దెబ్బ తగిలితే, కంచి దెబ్బ తగిలితే ఊరుకుంటాయి, చెర్నాకోలు అంటే కంచి అంటారు, గుర్రాన్ని కొట్టేది పేంబెత్తమో ఏదో ఇట్లా కొస ఉంటుంది కొద్దిగా, దానికి తగిలిన దెబ్బకి గుర్రం ఆఘమేఘాల మీద పరిగెత్తేసింది.
ఎప్పుడైతే గుర్రం అంత ఉద్రేకంగా పరిగెత్తిందో ఈ మొత్తం సైన్యం నుంచుందిగా వాళ్ళందరూ ఆయన వెనకాల పడి వచ్చేసారు. ఉమ్. ఈ గుర్రం ఎక్కడా ఆక్కండా శత్రు సైన్యాల శిబిరాల దగ్గరికి వెళ్ళిపోయింది. ఉమ్. ఎక్కడ ఆగడానికి పక్కకి దాక్కోవడానికి అవకాశమే లేకపోయింది. ఓకే. ఈ వెనకాలన్న గుంపంతా వచ్చేసారు. ఇతను ఇలా ముందుకెళ్ళేసరికల్లా వాళ్ళల్లో కొంతమంది ముందుకొచ్చారు. పరమ పిరికి పందగా పేరు పొందినటువంటి శుభాంగుడు కత్తి తీసి ఎడాపెడా యుద్ధం చేశాడు. ఎందుకంటే చచ్చిపోతాడు లేకపోతే. ఉమ్. ఉమ్. ఎంత వీర లెవెల్లో యుద్ధం చేశాడంటే మామూలుగా జరగలాది. అసలు ఎక్కడ చూసినా అల్లుడు గారే ఉన్నాడు ఉమ్. కత్తి తిప్పుకుంటూ. సాయంత్రానికి సగం మందిని మూతకోత కోసేశారు వీళ్ళు. వీళ్ళకే విజయం వచ్చింది. దొరికింది. ఓకే. విజయం లభించింది. అల్లుడు గారికి జై అన్నారు, జిందాబాద్ అన్నారు, ఛత్రపుర యువరాజుకి జిందాబాద్ అన్నారు. జనాలు అల్లుడిని మోసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన ఎన్ని యుద్ధాల్లోనూ పాల్గొన్నాడు. భయం పోయి అతనికి ఆ ఫేస్ చేయటమే భయం. అది సహజంగా భయస్తుడు అంతే తప్ప అక్కడ దాకా వెళ్తే చేసేస్తాడు. అందరు అంతేగా ఉంటారు. అవును, చెయ్య అవును. నా భయం నా భయం అంటారు. నెత్తి మీద పడితే ఏం ఏం చేస్తారు? చేస్తారు? నాకు భయం అని చేతులు పడుతూ కూర్చోలేడు కదా. కత్తి యుద్ధం అస్సలు, వచ్చింది వాడు. అస్సలు. అంతే. కాబట్టి ఎవరినైనా సరే మనం యుద్ధం చేయించాలంటే ఏదైనా చేయించాలంటే వాడిని తీసుకెళ్ళి అక్కడ నుంచోబెట్టేయాలి, Push తోసేసేయాలి. అంతే. అక్కడికి తోసేస్తే వచ్చేస్తుంది. అన్ని చోట్ల కాదండి, గోతుల్లోని పాటలలో ఉంటాయి. ఈత రాని వాళ్ళని ఈ నీళ్ళలో నీళ్ళలో తోయకూడదు. తోయకూడదు. అది కాదు, అమ్మో. పరిస్థితుల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మాకేం చేత కాదు అనుకుంటారు పిల్లాడు, మరి అమాయకుడు అనుకుంటారు. సంసారంలో పడితే కొన్ని వాడికే వస్తాయి. అంతే. ఈ అబ్బాయి కూడా శుభాంగుడికి అలాగే వచ్చింది. అంతే కదా. ఇంతకంటే ఎక్కువ సాహస కార్యాలు చేయబోకండి. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మ గారు. నమస్తే.